హాయ్ ఫ్రెండ్స్ మనకు ఏపీ డీసెట్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ డీసెట్ అంటే మనం ఇంతకుముందు మనం టీటీసీ అని పిలిచేవాళ్ళము. సో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినా వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు. ఏ గ్రూప్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఇందులో. సో మనకి ఏపీ డీసెట్ 2025 నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి ఇక్కడ షెడ్యూల్ అనేది, అదేవిధంగా నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, పేమెంట్, అప్లికేషన్ ఫామ్, ప్రింట్ ఫామ్ అని ఇచ్చాడు. సో నో యువర్ క్యాండిడేట్ డీటెయిల్స్. సో పేమెంట్ స్టార్ట్ డేట్ మనకు 22/4/2025 నుంచి 8/5/2025 వరకు అనేది అప్లికేషన్ రన్నింగ్లో ఉంటుంది. సో ఎవరైనా టీటీసీ లేదా ఇది డీసెట్ రాయాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకి స్టార్ట్ అయిపోయింది కాబట్టి. సో మరి పూర్తి వివరాలు చూద్దాం. ముందుగా షెడ్యూల్ చూద్దామండి. షెడ్యూల్ చూసినట్లయితే ఇక్కడ సో డౌన్లోడ్ డీసెట్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చేసి 21/4/2025. సో పేమెంట్ ఆఫ్ ఫీజ్ త్రూ పేమెంట్ గేట్వే 22/4/2025 నుంచి 7/5/2025 వరకు ఉంటుంది. సో ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ సో 23/4/2025 నుంచి 8/5/2025 సో మనకి 7/5/2025 వరకు పేమెంట్ కట్టుకోవచ్చండి. సో ఎవరైనా ఇంకా కట్టని వాళ్ళు ఉంటే అప్పుడు 8వ తారీఖు లోపల చేసుకోవాలి అప్లికేషన్ అనేది. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ హెల్ప్ డెస్క్ సర్వీస్ అండ్ ఆల్ వర్కింగ్ డేస్ 21/4/2025 నుంచి అనేది అందుబాటులో ఉంటుంది. సో డౌన్లోడ్ హాల్ టికెట్స్ 20/5/2025. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2/6/2025 మరియు 3/6/2025. సో రిజల్ట్ వచ్చి మనకి 10/6/2025 మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఇంకా పూర్తి వివరాలు చూద్దాం. సో దీని గురించి నోటిఫికేషన్ చూసినట్లయితే మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ చూద్దాము. సో ఆంధ్రప్రదేశ్ డీసెట్ 2025 ఇన్ఫర్మేషన్ బులెటిన్. సో మనకి ఇక్కడ చూసినట్లయితే క్యాండిడేట్స్ కెన్ అప్లై డీసెట్ 2025 టు బి హెల్డ్ ఆన్ 2/6/2025 అండ్ 3/6/2025. సో ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ అనేది సో 2/6/2025 మరియు 3/6/2025 కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు అప్లై చేసుకోవడం వచ్చేసి 22/4/2025 నుంచి 8/5/2025 వరకు అప్లై చేసుకోవచ్చండి. సో ఇంకా ఆల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత సో ముఖ్యంగా ఫీజు చూసినట్లయితే మనకు 750 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా సరే కంపల్సరీగా 750 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో పే చేసిన తర్వాత మనకు ఒక జనరల్ నెంబర్ వస్తుంది. తర్వాత మళ్ళీ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఈ జనరల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి మనము ఫిలప్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ అనేది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫోటో కిందనే సిగ్నేచర్ అనేది ఒక వైట్ పేపర్లో చేసేసి దానిపైన ఫోటో కనిపించి ఒకటేసారి అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2/6/2025 నుంచి మరియు 3/6/2025 వరకు అనేది కండక్ట్ చేస్తారు. సో టోటల్ డ్యూరేషన్ వచ్చేసి మనకు 2.5 గంటలు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అడ్మిషన్. సో మరి ఇది డిఎల్ఈడి లేదా డిఎడ్ డిసెట్ చేయడానికి ఏంటి క్వాలిఫికేషన్ అని చూసినట్లయితే సో ద క్యాండిడేట్ should be of Indian nationality and should satisfy the local or non-local status requirements are laid down in the Andhra Pradesh Educational Institutions Order 1974. So candidate should have secured a rank DSET conducted for the academic year concerned for admission into government, diets and private elementary training teacher institutions and should satisfy the educational criteria prescribed for the course as shown on the 3 below. Okay, for obtaining DSET rank, candidate belong to OC and BC communities shall secure minimum 50% మార్క్స్ ఇన్ డైసెట్. ఓకే, సో మనకి ఎగ్జామ్లో కంపల్సరీగా 50% మార్క్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అది ఓసీ, బీసీలకు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసి మనకు కంపల్సరీగా 45% అనేది ఉండాలి. సో దట్ ఈస్ ఏ the candidates belongs to SC/ST community should secure 50% marks for consideration against seats under OC, NCC, క్యాప్ స్పోర్ట్స్ కేటగిరీ. ఓకే, సో వీళ్ళందరూ కూడా 50% అనేది ఉండాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో డైట్ సెట్ రాయడానికి మినిమం ఇంటర్ పాస్ అయితే చాలు, లేదా ఇంటర్మీడియట్ సెకండరీ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే అడ్మిషన్ జరిగేటప్పుడు అండ్ కౌన్సిలింగ్ జరిగేటప్పటికి మీరు కంపల్సరీగా పాస్ అయి ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్ అవ్వడం జరిగింది. సో మినిమం 50% అయినా రావాలి డైట్ సెట్లో. ఓకే, సో మినిమం పర్సెంటేజ్ వస్తేనే మీకే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చెప్పాడు క్లియర్గా. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అడ్మిషన్ ఇంటూ డిఎల్ఈడి కోర్స్. సో మ్యాథమెటిక్స్ పైన 25% సీట్స్ భర్తీ చేస్తారండి. ఫిజికల్ సైన్స్ పైన 25%, బయాలజికల్ సైన్స్ పైన 25%, సోషల్ స్టడీస్ పైన 25% అనేది సీట్లు కేటాయించడం జరుగుతుంది. సో మినిమం 17 సంవత్సరాలు అనేది ఉండాలండి అప్లై చేసే అభ్యర్థులకి.
సో ఆడవాళ్ళైనా చేసుకోవచ్చు, మగవాళ్ళైనా చేసుకోవచ్చు ఈ డిఎల్ఈడి కోర్స్ చేయడం. ఓకే, సో ఈ కోర్స్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా రేపు పొద్దున డిఎస్సి నోటిఫికేషన్ పడితే మనకు జాబ్కి అప్లై చేసుకోవచ్చు దీనిపైన. సో అదేవిధంగా దీంతోపాటు మనకు టెట్ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. మనకి ఏపీ టెట్, సిటెట్ అని ఉంటాయి. ఈ 2 సెట్లో ఏ సెట్ పాస్ అయినా కూడా మనకు టీచర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. ఓకే, ఇక నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్. సో మనకి ఇక్కడ చూసినట్లయితే పార్ట్ ఏ వచ్చేసి 60 మార్కులకు ఉంటుంది, పార్ట్ బి 40 మార్కులకు ఉంటుంది. సో టోటల్గా 100 మార్కులకి అనేది 50 మార్కులు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఓసీ బీసీ అభ్యర్థులు అయితే 50%, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళైతే 45 మార్కులు వస్తే సరిపోతుంది. ఓకే, సో ఇక మనకు పార్ట్ ఏ నుంచి టీచింగ్ యాప్టిట్యూడ్ 5 క్వశ్చన్స్ ఇస్తారండి, 5 మార్కులు ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ 5 క్వశ్చన్స్ 5 మార్కులు, ఇంగ్లీష్ 5 క్వశ్చన్స్ 5 మార్కులు, తెలుగు 5 క్వశ్చన్స్ 5 మార్కులు. సో ఇవన్నీ కూడా మనకు ఏపీ స్టేట్ సిలబస్ 6th నుంచి 10th వరకు ఉన్న సబ్జెక్టుల నుంచి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్టెడ్ లాంగ్వేజ్, ఇది ఎంత కూడా మనకు తెలుగు, తమిళ్, ఉర్దూ, ఇంగ్లీష్. సో మీరు ఏ లాంగ్వేజ్ ఎంచుకుంటే ఆ లాంగ్వేజ్ పైన 10 క్వశ్చన్స్ వస్తాయి. మ్యాథమెటిక్స్ పైన 10, జనరల్ సైన్స్ పైన 10, సోషల్ స్టడీస్ పైన 10 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక పార్ట్ బి చూసినట్లయితే సో మనకు మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి 40 క్వశ్చన్స్ ఆ సబ్జెక్ట్ నుంచే వస్తాయండి. ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ పైన 20 క్వశ్చన్స్ అంటే 40 క్వశ్చన్స్ వస్తాయి. బయాలజీ, ఎవరైతే బయాలజీ మెథడాలజీ పెట్టుకుంటారో వాళ్ళకి బాటనీ, జువాలజీ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. ఒకవేళ సోషల్ స్టడీస్ ఉన్న వాళ్ళైతే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ వీటిపైన 40 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 2 years బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సిలబస్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి మనకు ఏపీ స్టేట్ సిలబస్ 6th నుంచి 10th వరకు పార్ట్ ఏలో. అదేవిధంగా పార్ట్ బి చూసినట్లయితే సో మనకు 2 year బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మ్యాథమెటిక్స్ తీసుకున్నాలనుకుంటే మనము సో దోస్ హూ స్టడీ మ్యాథమెటిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ అట్ లెవెల్. ఓకే, ఇంటర్మీడియట్ లెవెల్లో మనకి మ్యాథ్స్ ఉన్న వాళ్ళు సో మ్యాథమెటికల్ పెట్టుకోవచ్చండి. ఇక్కడ మ్యాథమెటిక్స్కి మన మెథడాలజీ అనేది. సో ఫిజికల్ సైన్స్ కావాలనుకున్న వాళ్ళు ఫిజిక్స్ చేసి ఉండాలి. బైపీసీ చేసిన వాళ్ళు మనకి బయాలజికల్ సైన్స్ పెట్టుకోవచ్చు. సోషల్ ఇంకా హిస్టరీ, అదేవిధంగా సివిక్స్, ఎకనామిక్స్, జియోగ్రఫీ, కామర్స్ చేసిన వాళ్ళు సోషల్ స్టడీస్కి పెట్టుకోవచ్చండి. సో మెథడాలజీ మీరు ఏది పెట్టుకుంటారో సో దానిపైన మీరు చదవాల్సి ఉంటుంది, ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది పార్ట్ బి అనమాట. ఓకే, సో ఇక్కడ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ పార్ట్ బి ఇక్కడ చూడొచ్చు మనం. ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ పైన 20 మార్కులు, సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ పైన 20 మార్కులు అంటే 40 మార్కులకి ఉంటుంది. ఫిజికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ అండ్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్, అదేవిధంగా ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ఇక్కడ కూడా 40 మార్కులు ఇస్తారు. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్ బాటనీ, సెకండ్ ఇయర్ బాటనీ, ఫస్ట్ ఇయర్ జువాలజీ, సెకండ్ ఇయర్ జువాలజీ ఇది కూడా 40 మార్కులకి ఇస్తారండి. సోషల్ స్టడీస్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ హిస్టరీ 13 మార్కులు, ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ 13 మార్కులు, ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ సివిక్స్ 13 మార్కులు, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ 1 మార్కు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి టోటల్గా 40 మార్కులు అనేది దీంట్లో నుంచి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ సబ్జెక్టు చూజ్ చేసుకుంటారనేది సో మీరు ఇంటర్లో చదివిన సబ్జెక్టుని బట్టి ఉంటుంది. ఓకే, సో ద మీడియం ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్, ద క్వశ్చన్ పేపర్ షల్ బి ఇన్ ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ అండ్ తమిళ్ ఆర్ ఇంగ్లీష్ బేస్డ్ ఆన్ ద మీడియం ఆప్టెడ్ బై ద క్యాండిడేట్. సో మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఏ పేపర్ ఎంచుకుంటారనేది దానిపైన మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇంగ్లీష్ మీడియం, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ స్టడీడ్ ఇంటర్మీడియట్ ఇన్ ద ఇంగ్లీష్ మీడియం ఆర్ అలోన్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ సీట్స్ ఇంటూ ఇంగ్లీష్ మీడియం ఆఫర్డ్ బై ద ఇన్స్టిట్యూషన్ కన్సర్న్డ్. ఓకే, సో తెలుగు, తమిళ్, ఉర్దూ. సో ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ స్టడీడ్ ఎస్ఎస్సి ఆర్ ఇంటర్మీడియట్ ఇన్ ద మీడియం కన్సర్న్డ్ తెలుగు, ఉర్దూ ఆర్ తమిళ్ ఆర్ హూ స్టడీడ్ తెలుగు, ఉర్దూ ఆర్ తమిళ్ ఆర్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇన్ ఎస్ఎస్సి, who studied at the above languages in second language in intermediate exam are also alone admission test into concerned medium with Telugu, Urdu, Tamil offered by the institution concerned. Okay, so idanడి only the candidates who obtain qualifying marks in DSET also assigned ranks as per order merit in their respective medium. So no request for retotaling of marks, evaluation of answer scripts or personal identification of answer script will be entertained. ఓకే, సో కాబట్టి మీరు మార్కులు చెక్ చేసుకుంటాము మళ్ళీ కావాలనుకుంటే మీకు అవకాశం అనేది ఇవ్వాలని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, అలాట్మెంట్ సీట్స్. సో ఆల్ ద శాంక్షన్డ్ ఇంటేక్ ఆఫ్ సీట్ GLED కోర్స్ ఇన్ ద గవర్నమెంట్ డైట్స్ అండ్ ప్రైవేట్ unaided elementary teacher education institute shall be filled by the convener DSET. ఓకే, సో కాబట్టి ఇది. ఇక తర్వాత చూసినట్లయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చాడు. ఇక్కడ చూడొచ్చు మనం 85% సీట్స్ షల్ రిజర్వ్డ్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ రిమైనింగ్ 15% ఆర్ అన్రిజర్వ్డ్ సీట్స్ అనమాట.
సో కాబట్టి మనం నాన్ లోకల్ ఎవరైనా చేసుకోవచ్చు ఈ డైట్ సెట్కి. ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్. సో మనకి హాల్ టికెట్స్ అనేది 20వ తారీఖు నుంచి డౌన్లోడ్ అవుతాయి. 25/5/2025 తారీఖు నుంచి డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు. సో ద ఫీజ్ టువర్డ్స్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 750 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫిలప్ చేస్తే సరిపోతుంది. మనకి చివరి తేదీ 8/5/2025. ఓకే. సో మనకి డైట్ సెట్ అప్లై చేయడానికి ముఖ్యంగా 10th మార్క్ లిస్టు, ఇంటర్ కంప్లీట్ అంటే ఇంటర్ మార్క్ లిస్టు, ఇక క్యాస్టు, ఆధార్ కార్డు, ఒక ఫోటో, సంతకం ఇవన్నీ తీసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ముందుగా అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ రాకుండా చూసుకోండి. ఒకవేళ మిస్టేక్స్ వచ్చాయంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు చేంజ్ చేయడం కుదరదు. ఓకే. సో ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఈ విధంగా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.